హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలో పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక 10th మార్కుల ఆధారంగానే ఎంపిక అయితే ఉంటుంది. ఎటువంటి పరీక్ష అయితే లేకుండానే రిక్రూట్మెంట్ అయితే ఉంటుందంట. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొత్తం ఖాళీలు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 28,740 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణలో 519 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 1215 పోస్టులు. ఇక పోస్టుల పేర్లు చూసినట్లయితే గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇక ఎంపిక విధానం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హత చూసినట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయోపరిమితి అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. ఇక నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు వయో సడలింపు ఉంటుంది. ఇక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ప్రారంభం తేదీ చూసినట్లయితే జనవరి 31, 2026. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 14, 2026. మెరిట్ లిస్ట్ విడుదల చూసినట్లయితే ఫిబ్రవరి 28, 2026. బీపీఎం అంటే ఇప్పుడు శాలరీ చూసినట్లయితే పోస్ట్ వైజ్ బీపీఎం పోస్ట్కి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీ పీఎం లేదా జీడీఎస్ పోస్ట్కి 10,000 నుండి 24,470 రూపాయల వరకు ఉంటుంది. జనరల్ లేదా ఓబీసీ అభ్యర్థులకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 100 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ లేదా ఎస్టీ లేదా దివ్యాంగులు లేదా మహిళలకు ఎటువంటి ఫీజు అయితే అవసరం అయితే లేదు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.